నమస్కారం. ఈరోజు మన నిజం మీడియా తోటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఏంటి ప్రస్తుతం మాదిగలంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిందని. దీని మీద మీరు ఏ విధంగా సంబరపడుతున్నారు? ఖచ్చితంగా ఇది వర్గీకరణ కోరుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఓటిచ్చేటువంటి తీర్మానం. ఇది ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ కావాలనుకునే సందర్భంలో ఎలాంటి సానుకూలత వచ్చినా కూడా అది సుప్రీంకోర్టు కావచ్చు, పార్లమెంట్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి. ఇది ఖచ్చితంగా నైతిక బలం చేకూర్చేట్టుగా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా సంబరాలు చేసుకుంటున్నారు కదా, కేకులు కట్ చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటూ. అసలు వర్గీకరణ సమస్య పరిష్కారం అయినట్టేనా? అంత కాలేదు నాకు తెలిసి. పరిష్కారం కాలేదు. పరిష్కారం అంటే ఎప్పుడు పరిపూర్ణంగా చట్టం అమల్లోకి వచ్చినప్పుడే పరిష్కారం లెక్క. ఓకే. అంటే వాళ్ళు ఏంటి 2004లో ఇస్తరు తీసి పక్కన పడేశారు. ఇప్పుడు 2024 ఇస్తరు ముందేశారు అంతే. ఇంకా భోజనము కూరలేం పెట్టలా. ఎవరు పెట్టాలి? ప్రభుత్వమే. ఇప్పుడున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలి. ఎందుకంటే న్యాయం చేయాల్సిన ప్రభుత్వాలు. అందువల్ల ఏంటంటే ఇల్లు రకంగానే పండగ కాదు. అయితేందంటే వర్గీకరణ కోరుకునే వాళ్ళకి ఇది ఒక ఆధారం ఇచ్చేట్టు అయింది. దీన్ని అమలు చేసింది ప్రభుత్వం కనుక ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం మేనిమేషన్ లెక్కకుండా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనుకూలంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాకు అమలు జరుగుతుందని కృష్ణమాదిగ గారు సుప్రీంకోర్టు ముందే ధీమాన్ని వ్యక్తం చేశారు. అంటే 2000 సంవత్సరంలో ఆ రోజు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి అదే రోజు వర్గీకరణ అంశం కూడా ఆ రోజు తెర మీదకి వచ్చినప్పుడు ఈ రోజు కూడా వచ్చింది కాబట్టి జనరల్గా ఆయన యొక్క ఆశాభావం తప్పు కాదు. కానీ ఏంటంటే అది ఆచరణాత్మక వచ్చినప్పుడే అందరం కూడా దాన్ని సంతోషపడాలి తప్ప ఆయన అభిప్రాయం చెప్పాడు తప్పే ఉందంటే. మీరు ఆ రోజు ఉద్యమంలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు ఉన్నారా? ఉన్నాం. మరి ఎందుకు మీరు ఇప్పుడు బయటకు వచ్చి వైసీపీ పార్టీలో ఉన్నారు? అసలు బయట రావడానికి కారణాలు ఏంటి? ఒకటండి, రెండు విషయాల దగ్గర ఉద్యమం ఏ లక్ష్యం కోసం మొదలవుతుందో ఆ లక్ష్య ప్రయాణం తప్పిపోతుంది. ఒకటి, వ్యక్తిగత స్వార్థం పెరిగిపోవటం వల్ల అనుకున్నటువంటి ప్రయోజనం నెరవేర్లేని దగ్గర కృష్ణమాదిగతోటి మేము సిద్ధాంతపరమైన ఉద్యమం మొదలైన తరుణంలో కృష్ణమాదిగకు ఉన్నటువంటి ఇదేంటంటే ఎక్కడైనా అతన్ని క్వశ్చన్ చేస్తే అతని తోటి రిలేషన్స్ ఉండవు. అక్కడి నుంచి అతను ఎట్ట నంపాలి అనేది మొదటి నుంచి వ్యూహాత్మకం చేస్తున్న క్రమంలో 2003లో ఒకసారి ఆయనకి నాకు డిబేట్ జరిగింది. ఓకే. నువ్వు తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాలు 1998లో టీడీపీ సపోర్ట్ చేసావు. అంటే ఆ రోజు వర్గీకరణ చట్టబద్ధ కోసం అంటే సరే ఆ రోజున్న పరిస్థితి చేద్దామని చెప్పాను, అది ఓకే. 1999లో మహాజన ఫ్రంట్ పెట్టి పరోక్షంగా టీడీపీకి అనుకూలంగా చేసుకుంటూ వచ్చావు. అదే స్ట్రాటజీని మరలా 2004 కూడా చేయబోతా ఉన్నాడు. ఓకే. మేమేమంటామంటే నువ్వు తీసుకునేటువంటి రాజకీయ నిర్ణయం అది కులానికన్నా మేలు జరగాలి, లేదు కులం కోసం పనిచేసేటువంటి నాయకత్వానికన్నా మేలు జరగాలి. అంటే ఎంఆర్పిఎస్ నాయకులుగా నాయకత్వం అంటే వాళ్ళే కదా. అదే ఇప్పుడు ఒకటండి, కులానికి మేలు జరగాలి, లేదు నువ్వు తీసుకున్న రాజకీయ నిర్ణయాల్లో రాజకీయంగా మనం ముందుకెళ్ళడం కోసం మన క్యాడర్ని ముందుకు పంపేటువంటి ప్రయోగం ఉండాలి. ఈ రెండు లేకుండా మనం అంటే మిమ్మల్ని ఏమైనా పంపమని అడిగారా? నన్ను కాదు ఆయనతో ఏంటంటే 1998లో టీడీపీ సపోర్ట్ చేసి అవుట్ రైట్గా ఆ రోజు ఏమన్నా మిత్రులను గెలిపిద్దాం, శత్రువులు ఓడిద్దామన్నాం. అప్పుడు మిత్రులు అంటే వర్గీకరణ సపోర్ట్ చేసేవాడు, వర్గీకరణ వ్యతిరేకించి శత్రువులు అని చెప్పేసి అన్న. ఆ రోజు వర్గీకరణ అనేది మిడిల్ ఆఫ్ ది స్టేజ్లో ఉంది కాబట్టి ఓకే. 99లో వేసి మహాజన ఫ్రంట్ పెట్టి టీడీపీకి అనుకూలంగా నువ్వు ప్రయాణం చేసుకుంటే లేవు. ఓకే. అదే ప్రయోగం 2004 చేయబోతున్నాడు. మేమేమంటామంటే నువ్వు తీసుకునే రాజకీయ నిర్ణయాలు కులానికి ఉపయోగపడాలి, వెరీ గుడ్, లేదు కులం కోసం పనిచేసే నాయకత్వం ఏదైనా చట్టసభ వెళ్ళడం కోసం తీసుకున్నట్టుగా ఉండాలి. ఈ రెండు నెరవేరకుండా వ్యక్తిగత ప్రయోజనం తీసుకున్నట్టు మేమెందుకు బలి కావాలనేది నా ఆర్గ్యుమెంట్ అని బయటకు వచ్చారా? ఆర్గ్యుమెంట్ పెట్టాం. 2003 డిసెంబర్ 30వ తారీఖు కృష్ణమాది ఇంట్లో డిస్కషన్ జరిగింది. ఆ రోజు ఇదే బ్రహ్మయ్య ఉన్నాడు, పిల్లి మాణిక్యరావు ఉన్నాడు. మరి ఆ రోజు మీరు ఒక్కళ్ళు ఎందుకు బయటకు వచ్చారు? వీళ్ళందరూ ఎందుకు ఆగిపోయారు అక్కడే? వీళ్ళంతా నాతో కలిసి ఉంటా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏంటంటే ఎందుకో వాళ్ళు వెనకడిగేశారు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒకటి ఒప్పుకున్నారు, 2004 ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పటికే మనం అంతా నష్టపోయి ఉన్నాం, ఎన్నికల కృష్ణమాదిగ ఏదో ఒక పార్టీకి ఇంటర్నల్గా బేరం పెడతాడు. బేరం పెట్టినప్పుడు ఆయన లెవెల్ ఆయన ఉంటే ఆయన ఏమంటున్నాడు,
రాజశేఖర రెడ్డి ఒక పక్క, నేను ఒక పక్క, చంద్రబాబు ఒక పక్క కబడ్డీ ఆడతాం అంటున్నాడు. ఓకే. ఆయన వాళ్ళ ముగ్గురితో నేను హెలికాప్టర్ తిరుగుతా అంటున్నాడు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే మాకు అర్థం కాదు. సరే ఎట్లా చేస్తాడు అనుకుందాం. ఎలాగ మాకు పోటీ పెడతాడు కాబట్టి 2 చోట్ల 2 లక్షలు 3 లక్షలు ఆయన ఇస్తాడు. లోకల్ ఏదో పార్టీ కమ్ముడు పోతాం, డబ్బులు మీకు ఇప్పుడన్నా మీ సెటిల్ అవుతాం కాబట్టి అన్నారు అని నాతో పాటు కలిసి వస్తాం అనుకున్న వాళ్ళంతా చివరికి ఎలక్షన్ టైంకి వచ్చేలేక ఆగిపోయి ఒక్కడే బయటకు వచ్చాను. ఎవరు మీరు చెప్పే బ్రహ్మయ్య గారు, మాణిక్రావు గారు, వీళ్ళందరూ మేము దాదాపు ఒక సంవత్సరం నుంచి డిస్కషన్ చేసుకుంటా వస్తున్నాం. ఎందుకంటే ఎంఆర్పిఎస్ పుట్టింది ప్రకాశం జిల్లాలో ఈదుమూడులో. ఉద్యమాన్ని నడిపింది మనం కనుక ఉద్యమాన్ని సక్రమ ధరలు పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం అంటే మీ పాత్ర ఎంత ఉంది అసలు ఎంఆర్పిఎస్ లో బిగినింగ్ నుంచి ఉంది. బిగినింగ్ నుంచి ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు నుంచి ఉంది కూడా అట్ అనుకుంటే. ఎందుకంటే నేను యాజ్ ఎంఆర్పిఎస్ వచ్చిన నాయకత్వం కాదు నాది. దళిత మహాసభలో నుంచి వచ్చిన నేను. ఏ కేడర్ లో పనిచేశారు? దళిత మహాసభలో దళిత యూత్ ఆర్గనైజ్ సెక్రటరీ పనిచేశాను కత్తిపద్వార నాయకత్వంలో. బిఎస్పీలో సైకిల్ ర్యాలీలు చేశాం. అదే క్రమంలో దళిత ఉద్యమానికి నేను విద్యార్థి సమైక్య రాష్ట్ర కొర వినుకుమారావు రాష్ట్ర అధ్యక్షుడు, నేను రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ పనిచేశాను. ఆ ప్రయాణంలో నుంచే ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి మా ప్రస్థానం మొదలైంది. ఓకే, మీరు ఇంత ప్రస్థానం ఉంది కదా, దళిత మహాసభలో కూడా పనిచేశారు కదా, మరి ఆ రోజున వ్యవస్థాపక సభ్యులకు మీరు అక్కడ కూర్చొని కమిటీ చేసుకునేటప్పుడు మీరెందుకు అధ్యక్షులు కాలేకపోయారు? ఎక్కడి నుంచి వచ్చి కృష్ణమాది గారిని ఎందుకు పెట్టుకున్నారు? అప్పట్లో కొద్దిగా పెద్దవాడు ఉన్నాడు, కొద్దిగా ఉద్యమ అనుభవం, అంటే అతనైతే పీపుల్స్ వారి నుంచి ఉంటే సామాజిక న్యాయ వేదిక అని చెప్పి సత్యమూర్తి గారి తరపున ఉంటాం. వాస్తవానికి ఏంటంటే ఆ రోజు మా బ్రదర్ విజయ్ కుమార్ ఉన్నాడు. ఓకే. ఎంఆర్పిఎస్ ఏర్పడే కంటే ముందు డిస్కషన్ లో ఉన్నాడు. కానీ ఎంఆర్పిఎస్ ఏర్పడే నాటికి అతను కొన్ని వేరే వ్యక్తిగత కారణంతో బయటకు వెళ్ళిపోవటం వల్ల అతనే ఉంటే అతను ముందుకు వస్తే ముందు పెట్టుకునేవాళ్ళేమో. మీ ఉన్న వాళ్ళలో ఉండొచ్చు అంటే ఉన్నవాళ్ళు మేము జూనియర్స్ కదా. ఎంతమంది ఉన్నారు మీరు అప్పుడు మేమంతా 17 మంది ఉన్నాం. 17 మందిలో కూడా నేనే బలంగా ఉద్యమానం ఉన్నటువంటి వాడిని. ఓకే. ఎందుకంటే అందరూ కూడా ఆ రోజు ఏంటంటే నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కలిసి వచ్చారు. కానీ అప్పటికే నాకు ఉద్యమం అనుభవం ఉంది. సుండూరు, చేమకుర్తి, తర్వాత దళిత ఉద్యమంలో ఉన్నటువంటి ఈ అనుభవం ఇదంతా ఉన్న క్రమంలో కృష్ణమాదిగని పెద్దోడుగా పెట్టుకుని ఆయన ముందు పెట్టుకున్నాం మేము. అంటే ఆ రోజు కమిటీ పట్టడానికి మీరే ఆర్గనైజ్ చేశారు అందరినీ? మేము ఉన్నాం. మేమే కీలకమైన పాత్ర ఎవరిది? మేమే ఉన్నాం. కృష్ణమాదిగ గారు ఒక ఐడియాలజీతో కరపత్రం తీసుకొని వచ్చాడు. ఇక్కడ మీ గ్రామంలో కీలకమైన పాత్ర ఎవరిది? కృష్ణమాదిగ పేపర్ ఆయన చెప్తాడు కదా, ఒక కరపత్రం తీసుకొని వచ్చి మీకు వివరిస్తే అక్కడ వాళ్ళు మోటివేట్ చేశానని చెప్పేసి చాలా పెద్ద ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అది అబద్ధం. ఎందుకంటే 1992లో ఇది బాగా ఇది ఎవరు తెలియదు కూడా. 1992లో ఇదే ఊర్లో ఈదుమూడులో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా ఎస్సీలకు భూమి గురించి పథకం ఒకటి జరిగింది. జరిగినప్పుడు ఇక్కడ ఈదుమూడులో మాలపల్లి మాదీపల్లి ఉంది. మాలపల్లి మాదీపల్లి ఉన్న క్రమంలో ఆ భూ పంపిణీ కార్యక్రమంలో దాదాపు 22 మంది ఎస్సీలకి ఆ రోజు సంబంధ చంద్రశేఖర్ మినిస్టర్ వచ్చి పట్టాలు పంచిపోయి ఇక్కడ. ఏప్రిల్ 12వ తారీఖు 1992. ఆ 22 పేర్లలో ఇక్కడ మాదీపల్లి 250 గడప ఉంది, మాలపల్లి 30 ఇళ్ళు ఉన్నాయి. తక్కువ పేర్లు మొత్తం మాలపల్లికి వచ్చినాయి, మాదిగపల్లికి రాలేదు. ఒక్క పేరు లేదు. మేము అప్పుడు ఖచ్చితంగా 1992 ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 10 గంటలకి సంబాన చంద్రశేఖర్ వచ్చి పట్టాలు పంచిపోయాడు ఇక్కడ ఈదుమూడులో. ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రి. ఇది ఈరోజు ఎవరు తెలియదు. అది మేము ఇట్నే విజయ్ కుమార్ అంతా కలిసి కూర్చున్నప్పుడు ఒక అతను మా ఫ్రెండ్ పేపర్ వేసుకోవాలి ప్రొసీడింగ్ కాపీ చేసుకోవాలి చూసి ఒకసారి చేస్తారంటే చూస్తే మొత్తం మాలపల్లి పేర్లు ఉన్నాయి. మేమంటామంటే 300 గడపనటువంటి మాదిగపల్లిలో 3 మాదిగలు లేరా, దొరకరా పేదోళ్ళు. కాబట్టి సరేనని చెప్పేసి ఆ రోజు మేము దళిత ఉద్యమంలో ఉన్నాం. ఏప్రిల్ 14 చెలో ఢిల్లీ కత్తిపద్వార పిలిపించాడు. 12వ తారీఖు నైట్ ఇక్కడి నుంచి మేము ఢిల్లీ వెళ్ళడానికి విజయవాడ వెళ్ళిపోయినాక వచ్చినాక నేను ముఖ్యంగా బొజ్జా దానిలు అని చెప్పి చనిపోయాడు ఈ మధ్య. మేము ఫస్ట్ టైము ఈ పేర్లు పంపిణీలో అన్యాయం జరిగింది, చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులకి భూమి ఉన్న వాళ్ళకి భూమి ఇచ్చారు కాబట్టి తక్షణమే ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ శ్యాంబాబు గారు ఉన్నారు. పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాక దాని మీద ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేసినాక 7 పేర్లు పోయి తీసేశారు. దాంట్లో వాళ్ళకి ఎంక్వైరీలో తెలిసిపోయింది ఉద్యోగస్తులు ఉన్నారు దీంట్లో అని చెప్పి ఆ 7 పేర్లు మాదీపల్లికి వచ్చినాక అప్పుడు పెద్ద చర్చ నడిచింది దళిత మహాసభలో. కత్తి పద్మారావు దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. వెళ్ళినప్పుడు మనమంతా దళిత ఉద్యమం అయితే మీరేంటి ఇక్కడ మళ్ళీ మాలామాది విషయం చేస్తున్నారంట అని చెప్పేసి విజయ్ కుమార్ మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు నేను కొంచెం చిన్నవాడిని. విజయ్ కుమార్ దళిత మా సభాధ్యక్షుడు. చీరాల్లో ఆంధ్రకేసరి కాలేజీలో సాయంత్రం 8 రాత్రి 8 మొదలైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆ రోజు మినిస్టర్ రాసింది నేనే. ఏకుంజా 4 అయింది ఇదే డిస్కషన్ మీద. ఈ భూమి అసలు ఇది అంటే మాలామాదిల మధ్య విషయం స్టార్ట్ అయింది అనే దగ్గర అప్పుడు వర్గీకరణ విషయం కూడా కాదు. అప్పుడు విజయ్ కుమార్ చెప్పాడు, అన్న
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగల మధ్య వ్యత్యాసం అనేది ఇప్పుడు రగులుకుంటుంది. వర్గీకరణ అంశంగా రూపాంతరం చెందబోతా ఉంది. ఓకే, మనము దళిత ఉద్యమంగా దళితులు మొత్తం ఏకం చేసే ఒక పెద్ద ఉద్యమం నడుపుతున్నావు. ఇదే అంశం నువ్వే తీసుకొని ఇద్దరు అన్నదమ్ముల మధ్య వ్యత్యాసం లేకుండా నువ్వే ఈ వర్గీకరణ అంశం కూడా బలపరిచేటట్టు ఉంటే అసలు ఈ రోజు రాష్ట్రంలో దేశానికి ఆదర్శవంతంగా అని చెప్పేసి అంటే అరే అదేందబ్బాయి ఈ పాసిపోరేట్ల కోసం రిజర్వేషన్ కోసం మనం ఎందుకు కావాలి, తప్పు అసలు మీరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి అని మొదలైంది. అప్పుడు ఈ చర్చ జరుగుతున్న తరుణంలోనే 93లో కాన్షీరామ్ గారు మీటింగ్ పెట్టాడు ఒంగోలులో. మీటింగ్ పెట్టినప్పుడు కాన్షీరామ్ మీటింగ్కి ఆర్గనైజింగ్ కమిటీలు ఆహ్వాన కమిటీలు వేసినప్పుడు ఒక్క మాదిగ పేరు లేదు ఆ కమిటీల్లో. దాంట్లో మొత్తం మాలే ఉన్నారు. అప్పటికి కత్తి పద్మారావు ఒక గ్రూపు, బొజ్జా తారకం ఒక గ్రూపు, అబ్బన్న గ్రూపు, కే సత్యమూర్తి ఒక గ్రూపు. మేమే కత్తి పద్మారావులో ఉండేవాళ్ళమే. మందకృష్ణ మాదిగేమో సత్యమూర్తి గ్రూప్లో ఉండేవాడు. ఒంగోలు మీటింగ్కి వచ్చాడు. మీటింగ్కి వచ్చినాక ఆయన వచ్చేటప్పటికి 12 అయింది. ఒంగోలు వచ్చేటప్పటికి ఒంగోలు పంచరాజ్ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మాదిగలు మొత్తం పెద్దలు మొత్తం కలిసి పాల్పర్తి డేవిడ్ అని బ్యాంక్ ఎంప్లాయ్ చనిపోయాడు పాపం. మా సందీపోగు జాన్సన్ కొంతమంది కలిసి కాన్స్టిట్యూషన్ గారు కంప్లైంట్ చేశారు, సార్ ఇక్కడ మమ్మల్ని పూర్తిగా అన్యాయం చేస్తారని చెప్పేసి అన్నాక ఆయనకు అర్థమైపోయింది. సో అంటే 1 by 1 ఇక్కడ ఈదుమూడులో మొదలైనటువంటి వాదన కాన్స్టిట్యూషన్ మీటింగ్ జరుగుతున్న వాదన జిల్లాలో ఒక మాలా మాదిల మధ్య వైషమ్యం మొదలైనటువంటిది ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. అప్పటికి మీకు కృష్ణమాదిగతో పరిచయాలు ఉన్నాయి. ఆయన చేమకుర్తిలో జరిగినటువంటి ఏదైతే 3 మహిళలు చనిపోయారో సత్యమూర్తి గారి తరపున అతను వచ్చి అక్కడికి, మేము కత్తి పద్మరావు తరపున వచ్చాం. అప్పుడు మేము ఏదైతే ఈదుమూడులో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్రస్తావన ఒంగోలు కాన్షీరామ్ గారు మీటింగ్ లో జరిగినటువంటి మాదిలకు అవమానం, ఈ ఇంటర్లింక్ మొత్తం ఉన్న క్రమంలోనే అసలు మనం ఈ దళిత ఉద్యమంలో ఉండే నాయకత్వం వాళ్ళ నాయకత్వం పెంచే బదులు మన కోసం మనం తీసుకోకూడదు. అప్పటికే కాపు ఉద్యమం మొదలైంది. ముద్రగడ పద్మనాభుడు కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పేసి. కాబట్టి మనం ఎందుకు చేసుకోకూడదు అనే తరుణంలోనే అప్పుడు అదే టైంలోనే 93లో ఆదిజాం బృందతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరుగుతున్న ఎన్ని ఒకే కాలంలో వచ్చేసినాయి. వచ్చినప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు అన్నప్పుడు మరి ఖచ్చితంగా చేయాల్సింది అనేటువంటి వచ్చినప్పుడు కృష్ణమాదిగ అప్పటికి మాకు పరిచయం ఆయనతోటి. ఆయనే కే సత్యమూర్తి తిరగటం, మేము కత్తిపూర్ తిరగటం ఇట్లా ఉండే క్రమంలో అతను ఈ మధ్య ఇక్కడ మన తెక్కెలపాడులో ఎస్సీలు మాదిగల మీద ఒక దాడి నిలబెట్టి వస్తా పోతా అప్పుడు కత్తి పద్మారావు తరపున ఏమున్నప్పుడు సత్యమూర్తి వైపు వచ్చినప్పుడు అంకమరావు దాస్ అంకమరావు అని చెప్పేసి అని రావినూతల కథను, తర్వాత అత్తోటి పేటరు కళ్ళగుంట, ఇదంతా కత్తి పద్మారావు టీం, మన కే సత్యమూర్తి గారి టీము, వాళ్ళతో కృష్ణ ఉండేవాడు. అటు ఇటు వస్తా పోతున్నప్పుడు టోటల్ గా ఈ వైషమ్యాలు ఆయన రాకముందు ఇక్కడ నుంచి ఒక ఇది ఉందన్న. మరి ఈ గ్రామానికి ఎందుకు వచ్చాడు కృష్ణమాదిగ? అది ఇదంతా ఉంది కదా. అది ఈదుమూడులో 85లో దళిత ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు బలంగా ఈ పల్లె నుంచి కత్తి పద్మరావు శిష్యులుగా విజయ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడం జరిగింది. అసలు దళిత మసక ముందు హేతువాద ఉద్యమంలో దళిత కత్తి పద్మరావు పనిచేసేవాడు. ఆయన కనిచేడుగా విజయ్ కుమారు, కె విజయేంద్ర, నౌతోడు బాబు ఇదంతా ఉండేవాళ్ళే. మేము అప్పుడు పిల్లలంగా ఉండేవాళ్ళే. అప్పుడు దళిత ఉద్యమానికి అడ్డాయూరు విజయ్ కుమార్ వెళ్ళే ఆ పక్కనే ఇల్లు, మా ఇంటి పక్కనే. మేమంతా పిల్లగా ఉండే క్రమంలో అదే క్రమంలో ఈదుమూడులో వచ్చినటువంటి ఈ ల్యాండ్ ఇష్యూ ఒకటి, తర్వాత దళిత ఉద్యమంలో మాదిగుల్లో బలంగా అప్పటికే ఈదుమూడు గ్రామం బలంగా ఉంది మాదిగ పల్లెల నుంచి దళిత ఉద్యమంలో. అందువల్ల ఏంటంటే ఒక భావ స్వరూపుతున్నటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ చర్చ ఎక్కువ అవడానికి అవకాశం ఉంది, వచ్చింది. మరి మీ దగ్గరే చర్చ అయింది అన్నారు, మీ దగ్గరే ఆ చైతన్యం ఉందన్నారు. ఆయన అధ్యక్షుడిగా కన్వీనర్గా ఎందుకు పెట్టారు మీరు? ఆ రోజు స్టేట్ కన్వీనర్గా ఎందుకు ఎన్నుకున్నారు? అంటే ఆ రోజు కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీకి మొట్టమొదటి గ్రామ అధ్యక్షుడు మా అన్న మన కొమ్మూరు హైమారావు, ఆయన కన్వీనర్గా స్టేట్ కన్వీనర్ అప్పుడే ప్రకటించుకున్నాం. ఎవరు? కృష్ణమాదిగని. ఎందుకంటే పెద్దోడు కొన్నాడు కాబట్టి, ఆల్రెడీ అంత బయట సర్కిల్ కూడా ఉంది కాబట్టి అతనికి. ఆయన వయసులో పెద్దోడు అనే కారణమా ఐడియాలజీ అయింది కదా? ఐడియాలజీ అందరిది, అది ఒక్కడదే కాదు. ఆయన ఉన్నాడు, విజయ్ కుమార్ బలంగా ఉన్నాడు. కాదు, దురదృష్టం ఏంటంటే ఆయన మెయిన్ స్ట్రీమ్ రాకపోవడం దురదృష్టకరం. మేమంతా ఏంటంటే నాయకుడు అనుసరించే కార్యకర్తలు కార్యకర్తల స్టేజ్లో ఉన్నాం ఆ రోజు మేము. అందువల్ల నాయకుడు ఉండాలి కాబట్టి ఆయన పెట్టుకుని విజయ్ కుమార్ ఉంటే బాగుండే. తర్వాత కూడా అడిగాం మేము రమ్మని, అతను ఏదో మాతృ సమాజం అని చెప్పేసి కొత్త ఐడియాలు తెలుస్తున్నానని చెప్పేసి దీనికి దూరంగా ఉన్నాడు, ఉంటే బాగుండేది. అందువల్ల ఇతను మనం ఎన్నుకోవాల్సి వచ్చింది. అంతేగాని ఐడియాలజీ మాత్రం ఆయన కాదు, ఒక్కరిది కాదు, అందరిది సమిష్టి. ఒకటంటే మాదిలికి అన్యాయం జరుగుతుంది. కానీ ఈ రోజున విచిత్రమైన పరిస్థితి మీరు చూడండి. 30 ఏళ్ల తర్వాత ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ ప్రారంభించబడిన గ్రామం పేరైన పట్ల
ఆ రోజున్న మీరేం 17 మంది అని అంటున్నారు, ఎస్ కృష్ణమాది గారు 20 మంది అని అంటున్నారు. చెప్పని చెప్పారు 20 మందిలో ఒక్కళ్ళు కూడా ఈ రోజు కనిపిస్తున్నారు, ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. అది చదువుతున్నా. ఒకటి ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా ఉమ్, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఉమ్, ఎవరైతే అడుగుతున్నారో, ఉమ్, ఇక వాళ్ళందరిని వన్ బై వన్ తొక్కుంటే వెళ్తా వచ్చాడు. ఉమ్, ఆ ప్రస్తావన చివరికి ఎట్టయిందంటే చివరికి నిన్నటి వరకు బ్రహ్మయ్య ఉన్నాడు. అతను కూడా వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందో పక్కన పెట్టేశాడు. ఉమ్, అందువల్ల ఏంటంటే అతనికి ప్రశ్నించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు అతనికి అవసరం లేదు. ఓకే. అందువల్ల ఈరోజు అతను ఈదుమూడులో ప్రస్తావన మొదలైన క్రమంలో ఎవరు చరిత్ర దురిపేలారండి. ఉమ్, నేను సుప్రీం కోర్టు వచ్చినాక పేపర్లు మొత్తం ఘోషించినాయి ఈదుమూడులో దాని ఎవరు దురిపేస్తారు? ఓకే. ఒక కృష్ణమాదిగా నక్సలైట్ ఉద్యమం చారు మంజుదారులో కానీ ఆయన చెప్పటం లేదుగా, ఆయన చెప్పకపోవచ్చు. ఎక్కడ పుట్టిందంటే మారుమూల గ్రామం అంటున్నాడు కానీ ఇది 3 అంటలేదుగా. ఆయన చెప్పని చరిత్ర ఆగదుగా. ఉమ్, నేను పేపర్లు ఆయన చెప్తే రాశారా? ఉమ్, చరిత్ర ఎక్కడికి దాచిపెడితే పోయేది కాదు, ఓకే. తుడిపెడితే పోయేది కాదు కదా. అందువల్ల ఏంటంటే ఈదుమూడికి ఏదంటే ఒక సామాజిక నేపథ్యం ఉంది. ఎందుకంటే చరిత్ర హిస్టారిక్ చూసుకున్నప్పుడు ఈ గ్రామంలో అంబేద్కర్ మహా చెరువు పోరాటం చేశాడు. అక్కడ మా ఊరు వాళ్ళు తెలియదు అది, కానీ ఇక్కడ చెరువు పోరాటం జరిగింది. ఓకే. ఆ రోజు మరి నక్సలైట్లు అక్కడ ఏదైతే నక్సల్బరీ ఊర్లో ఉద్యమం మొదలైంది, ఇక్కడ మాకు తెలియదు, ఇక్కడ భూమి ఉద్యమం జరిగింది. ఉమ్, అంతకుముందు ఈదుమూడులో మహాత్మా గాంధీ గారు గ్రంథాలయ ఉద్యమం నడిపినప్పుడు మా ఊర్లో కొంతమంది దాన్ని అనుసరించి గ్రంథాలయ ఉద్యమం నడిపారు, ఉమ్, కావూరు వీరయ్య పంతులు అని చెప్పేసి. అదేవిధంగా గంగవరం వందన పంతులు గారు ఒక క్రిస్టియానిటీ అయినప్పుడు కూడా ఒక సోషల్ డెమోక్రట్ ఉన్నటువంటి ఆయన సలహాలు, ఆయన యొక్క నాయకత్వం ఇక్కడ బలంగా పనిచేయడం వల్ల ఒక సామాజిక ఉద్యమం నడిచినాయి. ఇక్కడ భూ పోరాటాలు, తర్వాత ఆత్మగౌరవ పోరాటాలు నడిచినాయి. ఓకే. అసలు అంతకుముందే ఈదుమూడులో ఆ రోజు బంజరు భూములు సంబంధించిన శిస్తు దగ్గర ఉద్యమం జరిగింది. ఉమ్, అసలు ఈదుమూడి ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కమ్మళ్ళు, ఉమ్, ఏదైతే ఇక్కడ కురములు అంటారో, ఉమ్, వీళ్ళు కమ్మళ్ళు నేస్తే మోటుమాల నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఓకే. అంత హిస్టారికల్ ఇది ఉంది. అందువల్ల ఏంటంటే కురిస్తే పోయేది కదా. ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ఇదే ఈదుమూడిలో ఈ చైతన్య భావం ఏర్పడటానికి తప్ప ఏదో కృష్ణమాదికి వస్తే అనుకుంటే మరి అంత పెద్ద మహానుభావుడు అడిగితే కాలు పెడితే మరి వరంగల్ ఎందుకు పెట్టకూడదు, లేకపోతే ఇంకూర్లు ఎందుకు పెట్టకూడదు? అందువల్ల ఏంటంటే ఒక నేపథ్యం ఇక్కడ ప్రజల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మన మామిడి చెట్టు వేయడానికి ఒక భూమి కూడా సారవంతంగా ఉండాలిగా. అవును. ఇంకో చోట అయితే పండదు కదా అది. ఉమ్, అందువల్ల ఏంటంటే ఈదుమూడికి ఆ నేపథ్యం ఉంది. ఓకే. మీకు ఆ నేపథ్యం ఉంది, ఆ ఉద్యమం చేసే తపన ఉంది, జాతి కోసం పాటుపడేది ఉంది. ఆయన మిమ్మల్ని పక్కన పెట్టాలనుకున్నప్పుడు మీరు కూడా ఇప్పుడున్న రమయ్య గారు లాగా ఉద్యమాన్ని కొనసాగించుకోకుండా రాజకీయంగా మీరు ఎందుకు టర్న్ తీసుకొని మంచి క్వశ్చన్ అడిగారు. నేను 2004లో కృష్ణ వ్యతిరేకించాను. అప్పటికి కృష్ణమాదిగా పోటీ పెడతానని చెప్పేసి బాగా తిరిగాడు. ఓకే. చివరికి నేను ఎప్పుడైతే అతను క్వశ్చన్ చేసి కృష్ణమాది బయటని చెప్పేసి ఎప్పుడైతే అతన్ని చేసినాక అతను నియోజకవర్గాల్లో పోటీ పెట్టడం ఆపేసి చివరికి మదిరిలో పోయి పోటీ చేసుకున్నాడు. ఎన్నికల్లో ఆయన ఒక్కడే పోటీ చేశాడు. వీళ్ళంతా తిరిగి అన్న పోటీ చేస్తాను చెప్పి డబ్బులు వసూలు చేసి 1,00,000 వసూలు చేస్తే 50,000 అతనికి ఇచ్చి 50,000 వీళ్ళంతా అదొక వాతావరణం చేసుకుంటూ వచ్చారు. నేను అతనికి ఆల్టర్నేట్గా ఉద్యమం ఇవ్వడానికి ప్రయోగం చేశాను. ప్రయోగం చేసినాక ఇక్కడ 2 విషయాలు ఏంటంటే అప్పటికే నాయకత్వం మొత్తం కూడా ఉద్యమ భావాల నుంచి వ్యక్తిగత లబ్ధి చేకూర్చడం కోసం ఉద్యమం ఆడుకున్నటువంటి విధంగా తయారైపోయారు నాయకులు. అంటే ఉద్యమాన్ని మనం నడుపుదాం అనుకునే క్రమంలో ఉద్యమం ద్వారా మనం ప్రాఫిట్ అవుతున్నటువంటి దశ వచ్చేసింది, అప్పటికి వచ్చేసింది, నాయకత్వం వచ్చేసింది. అందువల్ల నేను ఎంతలక నడుపుదాం అనుకున్నా కూడా ఏమవుతుందంటే వ్యక్తిగత స్వార్థాలు పెరిగిపోయి ఎంత నడిపినా కూడా వర్గీకరణ కృష్ణే గుర్తొస్తున్నాడు. ఓకే. మీరు ఆ ప్రయత్నం చేశారు. నేను 2004లో చేసి అసలు మీకు నిజమైనటువంటి మీకు తెలియనటువంటి విషయం చెబుతాను. 2004 నవంబర్ 5 వర్గీకరణ కొట్టేసింది సుప్రీంకోర్టు. 2004 డిసెంబర్ 10 ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీ తీర్మానం చేసింది తెలుసా? డిసెంబర్ 10వ తారీఖు నాడు సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5 కొట్టేసింది కదా. కొట్టేసినాక అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుని ఎంఆర్పిఎస్ కృష్ణమాదికి వ్యతిరేకంగా నేను కూర్చొని నడుపుతా ఉన్నాను. ఆ క్రమంలోనే మేమంతా 2004 డిసెంబర్ 10 ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ఆ ధర్నా స్పందించి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మేము మా వల్ల తయారైంది. తయారైపోయింది. మీరు ఆ ఫైట్ నడిపాము. ధర్నా చేసినప్పుడు నడిపితే ఎప్పుడైతే అసెంబ్లీ తీర్మానించి ఢిల్లీకి పంపడం కోసం మా దగ్గరికి కోనే రంగారావు గారిని మూలంటి మార్పుని పంపి ఆ అసెంబ్లీ తీర్మానం కాకపోతే ఇచ్చి మాకు సమర్పించాడు. ఆ రోజు తీర్మానం చేసి డిసెంబర్ 10 అసెంబ్లీ తీర్మానం జరిగిందంటే మా ఉద్యమం అప్పుడు కృష్ణ లేడు. అంత గొప్ప ఉద్యమం చేశారు, మీ ఉద్యమాన్ని చూసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి అంత గొప్ప ఉద్యమం చేసిన ఉద్యమాన్ని కొనసాగించవచ్చు. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ మేము మాది కార్పొరేషన్ ఏర్పడి అప్పుడు అడిగాం. అప్పుడు ఇంకా ఊరికి ఇక్కడ కొట్టేయలేదు. మేము ముందు అడిగినప్పుడు అతను ఇప్పుడే గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ కార్పొరేషన్ నేను గొడవ ఎందుకు ఇప్పుడే కొద్దిగా మాలమాదలు ఇదిగా ఉన్నారని చెప్పేసి అని అవసరమైతే కార్పొరేషన్ చర్య మీకేసని చెప్పేసి ఆ రోజు మా కమిటీలో అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఆ తర్వాత ఈరోజు రామాంజనేయులు పత్తిపాడు ఎమ్మెల్యే
మేము కొన్ని చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్లు కూడా కోరుకున్నాం. మీరు ఓకే సాగించారు, మళ్ళీ ఎందుకు రాజకీయంగా టర్న్ తీసుకున్నారు? నేను ఎప్పుడు వచ్చానంటే 2009లో బయటకు వచ్చాను. అప్పటి వరకు ఆ ఉషా మేర కమిషన్ ఎన్ని జరగటం, రిపోర్ట్ సబ్మిట్ జరిగిన క్రమంలో నాతో పాటు సహకరించే మనుషులు ఎవరంటే వాళ్ళు ఉద్యమానికి అనే దానికంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కువ వచ్చే క్రమంలో ఉద్యమం మొత్తం పొల్యూట్ అయిపోయినాక మనం దీంట్లో ఉండి వ్యాపారం చేసే కంటే మనం అప్పటికే ఏదైతే ప్రజారాజ్యం పార్టీ ఒక సామాజిక న్యాయ వేదిక అని చెప్పేసి వచ్చిన క్రమంలో ఇక్కడంతా కూడా పొల్యూట్ అయిన క్రమంలో, మనుషులు పొల్యూట్ అయిన క్రమంలో ఉద్యమాన్ని వ్యాపారం చేసేటువంటి దాంట్లో రెండోది ఉద్యమం కూడా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉంటే నడిచే పరిస్థితికి వచ్చేసింది. స్పాన్సర్ ఉద్యమాలు వచ్చింది. అసలు 2000 నుంచే కృష్ణమాది కాడి నుంచి మొదలైంది. ఆ తర్వాత వచ్చే సంఘం ఈరోజు చెప్పని ఏ ఉద్యమం స్పాన్సర్ లేకుండా స్వతంత్ర నడుపుని చెప్పమని చెప్పి ఈరోజు ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని. అంటే నేను దాన్ని స్పాన్సర్షిప్ ఉద్యమం చేయలేక, మనసుకు చంపుకోలేక, ఉద్యమం పేరుతో రాజకీయ సెకంటే డైరెక్ట్ రాజకీయ పార్టీలోకి వచ్చి సామాజిక న్యాయంగా కొత్త పార్టీ వస్తుంది కాబట్టి మనం ఎందుకు సామాజిక న్యాయం కోరుకున్న పార్టీ రావాలి ఆ రోజు నేను చెప్పా. ఆ రోజు మా కమిటీలో చెప్పి నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చి ప్రజారాజ్య పార్టీకి వెళ్తాను కాబట్టి మీకు చేత నడపని చెప్పి ఆ రోజు కేఎస్ బాబు, జగత్ ప్రకాష్ వాళ్ళు చెప్పి బయటకు వచ్చాను. మీరు ఆ ఉద్యమం నిర్ణయం తీసుకున్నప్పుడు, కృష్ణమాదిక్ గారితో విభేదించి తీసుకున్నప్పుడు మీ గ్రామము ఫౌండర్స్ మీకు అండగా నిలబడ్డారా? చెప్పాను వాళ్ళకి. అంటే ఈ రోజు మీరు పర్టికులర్గా గమనించండి, ఫౌండర్స్ పెద్దలు అందరూ ఒంగోలు ప్రెస్ క్లబ్ లో కూర్చొని కృష్ణమాదిక్ గారిని బహిష్కరించారు. ఇది ఒక పెద్ద డ్రామా. నేను 2004 ఫిబ్రవరి 16 హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ రోజు నైట్ కృష్ణ నన్ను ఆ తెల్లారి నన్ను సస్పెండ్ చేయడానికి రెడీ చేస్తున్నాడు. ఆ రోజు నైట్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బ్రహ్మయ్యని, దాసరి నాగేశ్వరరావుని, ఎండ్లూరు దాస్ ఎనకొల్లు, తర్వాత గోసిపాత రవికుమార్ కందుకూరు, తర్వాత వీళ్ళందరిని పిలిచి కూర్చోబెట్టి కృష్ణమాదిగా ఈరోజు మొదటి నుంచి అనుకున్నట్టుగా కృష్ణమాది యొక్క విధానాలు నచ్చట్లేదు కాబట్టి అతని మీద ఫైటింగ్ చేసే క్రమంలో నన్ను బయట నెట్టని చూస్తున్నాడు. ఉద్యమం మొదలైంది మన జిల్లా నుంచి కాబట్టి అతను నన్ను కొద్ది గంటలో నన్ను సస్పెండ్ చేయబోతున్నాడు. మీరు న్యాయం వైపు ఉంటే నాకు కలరండి, లేదా అతని వైపు ఉన్నప్పుడు ఇదే బ్రహ్మ పెట్టిన తలకొంచుకుని ఏం మాట్లాడట్లా ఉన్నాడు. దీనికి సాక్ష్యం కూడా ఈరోజు తాడుపర్తి వెంకటస్వామి ఉన్నాడు. నేను వీళ్ళు అబద్ధం ఆడతానని చెప్పి తాడుపర్తి వెంకటస్వామి మీటింగ్కి వచ్చి అతను పిలిపించాను. తాడుపర్తి వెంకటస్వామి తర్వాత ఇంకొక అతన్ని పిలిచి వాళ్ళ సమక్షం అడిగా. నేను అడిగితే ఇట్లా జరగబోతోంది, మన జిల్లాలో పుట్టిన ఉద్యమం, అతను ఉద్యమాన్ని ఇది చేస్తున్నాడు కాబట్టి రక్షించుకోవడం బాధిస్తుంది, ఆ క్రమంలో క్వశ్చన్ చేసిన మొత్తం తీసేయబోతున్నాడు, మీరు అటువైపు ఉంటే ఇటువైపు తెలుసుకోండి. కొద్ది నిమిషాల్లో అతను ఒక స్టెప్ నేను ముందుకెళ్తే నేను మిగులుతా, లేదంటే అతను నన్ను చంపేయబోతుంది ఉద్యమ పరంగా, మీరు తెలుసుకోండి అంటే ఈ ఎట్లా నుంచున్నాడు. రవి చెప్పాడు, గోస్పాద అన్న నువ్వు చెప్పింది మొత్తం కరెక్టే, నువ్వు చెప్పినన్ని వాస్తవాలే, కానీ కృష్ణమూలి పెట్టి రాలేము అని చెప్పేసి. మీ గ్రామము ఫౌండర్స్ అన్న మీ వెనకాల మా ఆ రోజు ఫౌండర్స్ ఇల్లే కదా, బ్రహ్మ ఇల్లే కదా, 17 మంది ఫౌండర్స్ చెప్పండి, 17 మంది ఫౌండర్స్ కానీ పాపం 17 మంది ఎక్కడ కూడా ఫీల్డ్ మీదకి వచ్చిన వాళ్ళు కాదు, ఏదో లోకల్గా ఉన్నారు కానీ ఆ సమయానికి కూర్చున్నారు కానీ ఉన్నవాళ్ళు కాదు. తర్వాత వచ్చినా చెప్పాను నేను, చెప్పినా కూడా ఏంటంటే అప్పుడున్నటువంటి దాంట్లో మన మాట వినే పరిస్థితులు లేదు. ఇప్పుడు ఈ రోజు ఆయనకి సహకారం అందించారు కదా ఆ రోజు. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ పెద్దలు అనేది అంటే మా ఊర్లో కొన్ని విషయాలు చెప్పకూడదు. పెద్దలంటే ఏంటి అసలు? ప్రతి సామాజిక వర్గంలో కట్టుబాట్లు ఉంటాయి పెద్దలు. ఆ పెద్దల్ని మీరే మనం ఏమంటే ఉద్యమంలో పనిచేసే మాట్లాడడం తప్పు కదా. అది ఉద్యమంలో మాట అడిగాను మాట్లాడాను, చెప్పని చెప్పి డిబేట్ పెట్టిన నాకు వాడికి సంవత్సరం ముందు జరుగుతూ ఉంది. కాదని చెప్పండి. అయితే ఏంటంటే పెద్దలకు సంబంధం ఏంటి దీంట్లో? ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రతి ఊరు మాదిరి పెద్దలు అందరూ డబ్బులు ఇచ్చారు, అందరూ అడుగుదాం పోయి. ఎవరైతే ఉద్యమంలో పనిచేసి ఆ టైంలో ఎవరైతే ఆర్గనైజేషన్ లో ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేస్తాం, అంతేనా? వాళ్ళతో డిస్కస్ చేశాను, కాదని చెప్పండి. పేర్లు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు పేర్లు కూడా నైతికంగా మీకు మద్దతు ఇవ్వకపోవడం కారణం ఏంటంటే నేను వెళ్తుంది కష్టకాలం, వాళ్ళు వెళ్తుంది ఏంటంటే వాళ్ళు అనుకుంది ఏంటంటే ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి బాగుంటుంది ప్రిపేర్ అయ్యి మెంట్లకు. పాపం వాళ్ళ తప్ప ఎందుకంటే నష్టపోయారు కాబట్టి నేను మెంట్లకు ప్రిపేర్. ఎందుకంటే ఉద్యమం కోసం మన ప్రయాణం మొదలయ్యి వాళ్ళు ఇచ్చిన పేదలు ఇచ్చినటువంటి పైసా డబ్బుతో పిడిగినంత మనం వచ్చాము. అవసరమైతే చేయలేకపోతే ఇంటికి పోయి బరగట్లు కాసుకొని అమ్ముకుంటాం, పాలు అమ్ముకొని పోతాం. ఇది ఎవరిని నష్టపోయినట్టు కాదు కదా. అంటే ఉద్యమం పేరు చెప్పి జాతి నష్టం చేయడం నాకు వ్యక్తిగత ఇష్టం లేదు. చేతనైతే ముందు అంబేద్కర్ ఒక మాట అంటాడు, చేతనైతే ఈ రథాన్ని ముందు వేసుకెళ్ళిన తప్ప వెనక తీసుకోవద్దంట. ఆ క్రమంలోనే నడుపుదాం అనుకున్నాను. ఏంది అంతే తప్ప లొంగిపోయి ఎక్కడ కూడా పదవుల కోసం ఆశించి కాళ్ళు పట్టుకొచ్చినటువంటి అప్పటికి ఇప్పుడు ఎక్కడా లేదు. అందరూ చెప్పాము. మీరు రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండటం కన్నా రాజకీయ పార్టీల్లోకి వెళ్ళి జాతికి న్యాయం చేద్దాం అనుకున్నారు కదా. మరి మీరు పార్టీల్లోకి వెళ్ళారు, పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు వైసీపీలో కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఎంతమంది జాతి బిడ్డలకు మీరు ఉపయోగపడ్డారు? జాతికి ఎంత సాయం చేశారు? ఇది పెద్ద ప్రశ్న కూడా. ఈరోజు మాదిగ కార్పొరేషన్ కావాలని డిమాండ్ పెట్టింది నేనే. ఆ డిమాండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి
చట్టబద్ధ చేసి ఒక కార్పొరేషన్ ఇచ్చి ఒక ఆఫీస్ ఇచ్చి చట్టబద్ధ చేసినటువంటి పరిస్థితి కల్పించేదాకా అది సక్సెస్ కదా. సక్సెస్ అంతవరకు ఈరోజు ఒక ఆఫీస్ పెట్టి రాష్ట్రంలో మాదిగలు మొత్తానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇచ్చారు. ఓకే. ఆ క్రమంలో ఏంటంటే జనరల్గా మనం కార్పొరేషన్ అనేటప్పటికి ఏంటంటే లోన్లు వస్తాయి, కొంతమంది ప్రజలకు సర్వీస్ చేసేటువంటి తలంపతులకు నాకు కూడా ఉన్నారు జనరల్గా ఉండదు న్యాచురల్. ఎందుకంటే కార్పొరేషన్ కాకపోతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక నూతన విధానం తీసుకున్నాడు నవరత్న అనే పేరుతో. అందువల్ల మాల్ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చి లేకపోతే రెల్లి కార్పొరేషన్ ఇచ్చి లేకపోతే మిగిలిన బీసీ కార్పొరేషన్ ఇచ్చి నాకు ఇకపోతే నా ఫెయిల్యూర్ అది. ఓకే. అందరికీ ఇవ్వలేదు. అంటే ఒప్పేసుకుంటున్నారా కార్పొరేషన్ ద్వారా మేమేమి చేయలేదని? చేయలేదంటే అసలు ఎవరు మేము చేయలేం కాదండి. అసలు మేమంటే మేము ఇంట్లో తెచ్చి పెడతామా? మీరంటే ప్రభుత్వం అనేది ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు. నవరత్న అనేటువంటి దాంతో డీపీటీ తోటి ముందుకెళ్ళాడు. అందువల్ల ఏంటంటే కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి విధానం డైరెక్ట్ గా బెనిఫిషియరీ పంపే విధానాన్ని కొత్త విధానం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న రూపంతో. అందువల్ల ఏంటంటే లోన్లు ఇచ్చేటువంటి విధానం విషయం వచ్చేలేక అది మనం అనుకున్నటువంటి ప్రయోజనం నెరవేరలేదని మాత్రం నేను ఒప్పుకుంటా. బాధ ఉందా మీకు? ఉంది. కానీ ఒక కార్పొరేషన్ పెట్టినాక మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు మొత్తం కేర్ ఆఫ్ ఆ కార్పొరేషన్ ఆఫీస్ అయింది. ఏదైనా ల్యాండ్ సమస్య వస్తే, ఒక పోలీస్ సమస్య వస్తే, ఒక పిల్లలకి ఏదైనా కాలేజ్ సీట్లు కావాలంటే, గురుకుల పాఠశాల సీట్లు కావాలంటే, ఒక ల్యాండ్ విషయం అంటే నా కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి మొత్తం నా కాడకు రోజు కొన్ని వందల మంది వచ్చి నా కాడకు వచ్చి కలిసిపోయేవాళ్ళు. వాళ్ళకి శాతన సహాయం చేసినట్లు హ్యాపీగా తృప్తి పడతా ఉన్నా. ఈరోజు మాది కార్పొరేషన్ అనేది ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ ఆఫీస్ పెట్టడంలో ఒక క్యాస్ట్ని ఐడెంటిఫై చేసి కార్పొరేషన్ ఇప్పుడు ఒక ల్యాండ్ విషయం ఉంది, ఎంఆర్ఓ తోటి, ఒక కలెక్టర్ తోటి కొన్ని వందల మంది పిల్లలకు గురుకుల పాఠశాల సీట్లు ఇప్పించాను, కాలేజ్ సీట్లు కానీ 5వ తరగతి కానించి. అదేవిధంగా కొన్ని కేసులు ఉన్నాయి, కేసుల కాడ కేసులతో మాట్లాడాం. వాళ్ళకి జరిగిన కొన్ని జంగారెడ్డిగూడెం దగ్గర ఒక అబ్బాయిని చంపేసి ఎవరిలో వేస్తే 164 కట్టారు. ఉద్యమ నేపథ్యం కదా మీది, ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం కదా, చాలా వీరోచితమైన ఫైట్ చేశారని చెప్తున్నారు కదా. మరి కార్పొరేషన్ కి నిధులు ఇవ్వనప్పుడు ఏనాడన్నా సీఎం గారిని అడిగారా? ఖచ్చితంగా అడిగాం. నా కాడ లెటర్లు కూడా ఉన్నాయి, నీకు మొత్తం వాట్సాప్ చేయమని చేస్తా. నేను 2 నిమిషాలు అడిగాను, ఆయన ఒకటే చెప్పాడు, వాస్తవమే కనుకన్నా మనం కొత్త విధానానికి వెళ్తున్నాం కాబట్టి ఈ ఖచ్చితంగా తర్వాత నెక్స్ట్ చూద్దాం అని చెప్పేసి అన్నాడు. ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తే మాత్రం ఎంతో కొంత ఫండ్స్ మొబిలైజ్ చేసేవాడు. ఓకే. ఎందుకంటే నాకు లెటర్లు ఉన్నాయి కదా, నేను ఇచ్చిన లెటర్లు కూడా ఉన్నాయి, అడిగాను నేను. ఎందుకంటే పోయేదే ఉంది, నాకేం కొత్తగా పోయేది, నాకేం మినిస్టర్ పదవి కాదు ఏది. ఈ రోజు వాస్తవంగా నా వెనక ఊరు లేరు, నా రాజకీయ నేపథ్య కుటుంబం కాదు, ఫైనాన్షియల్ గా పెద్ద కోటేశ్వరం కాదు, ఒక చిన్న సామాన్య కూడా వచ్చాను. నాకు జగన్ గారు పిలిచి సీట్ ఇచ్చాను, నేనే ఊరిని రికమెండ్ పెట్టలే అసలు. నాకు చైర్మన్ ఏమని చెప్పి అతనే పిలిచి నాకు ఇచ్చాడు. నేనే నాకు ఎవరు రికమెండేషన్, నేను వాస్తవంగా నేను 1994 మార్చిలో పార్టీలో చేరింది, 2019 మార్చి 13వ తారీఖు పార్టీలో చేరా. అంటే మీరు ఉద్యమాన్ని వదిలిపెట్టి రాజకీయ ప్రస్థానం తీసుకున్న తర్వాత, అంటే ప్రజారాజ్యంలో పోటీ దగ్గర నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు మీరు జనరల్గా చెప్తున్నారు కానీ కేసులు, పోలీస్ స్టేషన్, ఇట్లా రాజకీయం ద్వారా మీరు ఏ లబ్ధి చేకూర్చారు జాతి కంటే అది కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఈరోజు రాష్ట్రంలో 7 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారండి, 7 వచ్చింది. తర్వాత మేము తూర్పుగోదావరి జిల్లాకి 1970 సంవత్సరాల స్వంత భారతదేశంలో ఎంతమంది తూర్పుగోదావరి జిల్లాకు చట్టసభలు లేరు. మన బొమ్మేశ్వరికి ఎమ్మెల్సీ ఇచ్చిన దాంట్లో మా పాత్ర ఉంది. మీ పాత్ర ఉందా? ఎస్ ఉంది. ఎట్లా మీ పాత్ర? మేము అడిగాము. తూర్పుగోదావరి జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా మాదిరి రిప్రజెంటేషన్ లేదు. మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది సంవత్సరం వచ్చి కానీ మాదిలకి ఎలాంటి పదవి లేదు. ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఏమీ లేవు. కాబట్టి ఒక పెద్ద జిల్లాలో, రాష్ట్రంలో పెద్ద జిల్లాలో మాదిలకు కేర్ ఆఫ్ లేదంటే ఎంతకంటే దౌర్భాగ్యం అని చెప్పేసి అతని పాత్ర కూడా డిమాండ్లు వచ్చినాయి. గవర్నమెంట్ వచ్చినాక మేము దాన్ని చాలాసార్లు రిప్రజెంట్ చేసాం. అదేవిధంగా మేము నామినేట్ పోస్టుల్లో పదవుల కోసం అనేక సార్లు నేను చేశాను. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే జగన్ గారు కొత్త మీతో పాటు ఆ రోజున 17 మంది బయలుదేరారు కదా ఉద్యమంలో, వాళ్ళకన్నా ఏదన్నా సాయం చేశారా మీరు ఈ రాజకీయంలో, ఈ పదవుల్లో ఉండి? అంటే నేను చాలా చేసాను. లోన్ ఇప్పించడం కానీ, మా ఊర్లో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా 3 కోట్లు డబ్బులు పంచి ఎంక్వైరీ వేసుకోండి పల్లెలో. ఇది 3 కోట్లు రికార్డ్ అవుతుంది. చెప్పండి, మేము విలేజ్ అడగొచ్చు. 35,000 స్కీమ్ కట్టి 35,000 వేరే సబ్సిడీ తోటి వేరే వాళ్ళు చేస్తారంటే దాదాపు 400 మందికి 70,000 లెక్కన డబ్బులు ఇప్పించాక మంచి కరోనా టైంలో. ఇది 3లో ఇప్పుడు అడగండి పోయి. ఓకే, మేము అడుగుతాం మళ్ళీ. అడగండి మీరు నిజం చెప్పాలి. నిజం ఇప్పిలని చెప్పండి, నేను నా పొలం అమ్మిస్తా అవసరం అయితే వాళ్ళకి. నాకుంది, మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తుంది అమ్మిస్తా. నేను దాదాపు 300-400 మందికి ప్రతి ఒక్కళ్ళకి 35,000 రూపాయల లెక్కన ఉచితంగా
వేరే సొసైటీ నుంచి తెప్పించి పంచినటువంటి పల్లెకి ఇచ్చి ఆ రోజులు కరోనా టైంలో మాకు దేవుళ్ళగా ఉండవని చెప్పేసి అని చెప్పుకున్నారు ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. ఏ స్కీమ్ వచ్చినా నాకు ముందు మా ఊరు గుర్తొచ్చిందండి. నాకు మా ఊరి మీద అంత, ఎందుకంటే ఈ ఊరిలో పుట్టాను, ఈ ఊరు గాలి పీల్చుకుని ఈ ఊరు తిండిదన్నాను. ఒక సామాజిక నేపథ్యం ఉన్నటువంటి ఊరు ఇది. ఇక్కడ చూస్తుంటే పరిస్థితి, మీ ఇల్లు, మీ వాతావరణం చూస్తుంటే చాలా పేదగా కనిపిస్తుంది. బయట ఉన్న టాకు జనాల్లో ఉన్నది ఏంటంటే ప్రజారాజ్యం టైంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన 2-3 కోట్లు వెనకేసుకున్నాడు. చాలా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగిన నాయకుల్లో ఆర్థికంగా బాగుపడింది కనకారావు గారు అని ఒక టాకు. మీరేమో ఇక్కడ ఇల్లుకి కనీసం ప్లాస్టింగ్ కూడా చేయించుకోండి. ఇదంతా బయటకు షోయింగ్కా లేకపోతే నిజంగా డబ్బులు లేవా? డబ్బులు ఉంటే తీసుకోవచ్చు. ఆ రోజు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు నాకు పిలిచి ఇచ్చాడు. ఓకే, నేను అడగల, అసలు పార్టీ ఫండ్ ఏమి ఇవ్వలేదు. ఇచ్చింది 50 లక్షల రూపాయలు మొబిలైజ్ చేసి, ఆ 50 లక్షలు కూడా ఆనంద్ గారు గ్రానైట్ ఆనంద్ గారు 20 లక్షలు, ఇక్కడ మన బాపట్ల ఎంపీకి పోటీ ఆయన 10 లక్షల రూపాయలు, ఒక 50 లక్షల రూపాయలని ఫుల్అప్ చేసి అరవింద్ గారు అబ్బాయి బాబీ వచ్చి ఇక్కడ మొత్తం ఆయనే ఖర్చు పెట్టి చేశాడు. ఈరోజు ఈరోజు ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తున్నాడు. అడగమని చెప్పండి, వాళ్ళు చెప్పండి ఎంత డబ్బులు పంపారు, ఖర్చు పెట్టి వాడుకున్నారని చెప్పి. ఈరోజు సంతోలపాడుకు పోటీ చేశారు కదా, సంతోలపాడు ఆ రోజు పీఆర్పీలు పనిచేసినటువంటి ఈ గ్రామం పక్కన బాలకృష్ణ ఉన్నాడు, లేదంటే పెంటాల సీన్ ఉన్నాడు, లేదంటే ఇప్పుడు ఈ రోజు జనసేనలో మరి బాబు ఉన్నాడు పార్లమెంట్, ఆ రోజు బలంగా పనిచేశారు. లేదు మంత్రి సీన్ గారు ఉన్నారు, మాజీ చైర్మన్. ఏం సంపాదించుకోలేదా మీరు? వాళ్ళని చెప్పండి, బీఆర్పీలో 50 లక్షలు ఇచ్చిన పైసా నాకు ముట్టలేదు మొత్తం వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు గౌరవం ఫీల్ ఏంటంటే నా అడగకుండా సీట్ ఇచ్చాడు. ఓకే, 50 లక్షలు నా డబ్బులు నాయి కాదు. ఎందుకంటే చిరంజీవి గారు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంత ప్రేమించాడంటే అంత దగ్గరగా నన్ను ప్రేమించాడు. ఎలక్షన్ అయిపోయినాక నాకు ఇబ్బందులు 10 లక్షలు ఇచ్చాడండి. ఓకే, ఆయనకి నాకు అంత బాగా అది అయిపోయింది. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అయినాక అంటే ఒకటి నాకు గుర్తింపు అయితే వచ్చింది. రెండోది జగన్ గారు కూడా నా పట్ల మంచి ఒక సోదర భావంగా నాతోటి ఒక కార్పొరేషన్ చైర్మన్లో అందరికంటే ఎక్కువసారి నాతో మాట్లాడటం కానీ నాతోటి చేయటం కానీ, ఆయన ఆంధ్రప్రదేశ్లో మాదిలో ప్రజల వైసీపీలు అనుకుంటే కళ్ళు మూసుకుంటే 3-4 నేను గుర్తొస్తానికి ఆ రికగ్నైజేషన్ సంపాదించాను. కానీ డబ్బులకు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు వాళ్ళు ఇచ్చే డబ్బులు నా తిరుగుడికి నేను ఖర్చులకి సరిపోయాయి. అదనంగా చెప్పండి అందరూ తెలిసి సత్యం అది. నేను వాస్తవంగా ఈ రోజు సగౌరవంగా చెబుతున్నాను, ఎందుకంటే మొదటి నుంచి ఉద్యమాలు తింటే అనుభవం కాబట్టి, తిరగటం అలవాటుపడ్డం వాళ్ళం కాబట్టి. నేను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దాదాపు 150 మంది దాకా ఉన్నారు. ఈ 150 మందిలో 40 తప్ప రాష్ట్ర వ్యాప్తంగా సమస్య తిరిగిన వాళ్ళు నేను ఒకడిని. అది పార్టీకి కూడా తెలుసు. ఈ మాట మీరు ఆత్మసాక్షిగా చెబుతున్నాను, 100%, 200% చెబుతున్నాను. నాకు ఎక్కడ కూడా పార్టీ పని చేస్తే ఇదిగో పని ఈ పైరు చేసి లక్షలు చెప్పమని చెప్పండి. ఈరోజు స్వచ్ఛందంగా నేను ఒక కడిగిన ముచ్చేలాగా నేను ఉన్నాను. ఎక్కడా కూడా డబ్బుల్లోకి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి, లోన్లు ఇప్పిస్తారని చెప్పి, లేదా ఈ పైరు చేసి డబ్బులు అని చెప్పి ఇంతమంది నా 24 hours నా ఫోన్ ఆన్లో ఉండేది. నంబర్ మార్చడం కానీ ఇది కానీ ఉండదు. ఇంతమంది ఎక్కడ కూడా నా మీద కంప్లైంట్ ఎవరు కూడా నువ్వు అవినీతి పడని చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆ పని మనకు లేదు అసలు. నాకు ఒకటే, విలువలు ముఖ్యమా ఆస్తులు ఉన్నప్పుడు ఆస్తుల కంటే వ్యక్తిత్వం ముఖ్యమైన దాంతో ఉన్నాను కాబట్టి ఈరోజు నాకు ఎలాంటి నేపథ్యం లేకపోయినా ఈరోజు ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారు సీట్ ఇచ్చిన, ఆ తర్వాత 2014లో ఇదే చిరంజీవి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కోటలో ఎర్రగొండపాలెం సీట్ ఇప్పించిన, మొన్న జగన్ గారు పిలిచి కార్పొరేషన్ ఇచ్చినా కూడా ఆయనకి ఎవరు లేరు. నాకున్నటువంటి బాండింగ్ వాళ్ళకి జగన్ గారికి మీకు ఉంది కదా. సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతిస్తున్నారు కదా, చక్కగా సంతోషంగా ఉన్నారు కదా. మరి ప్రతిపక్ష నేత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఆ తీర్పు మీద స్పందించలేదు. మన సురేష్ గారు చెప్పాడుగా, మన ఆదిమ సురేష్ గారు పార్టీ వర్షం చెప్పాడు కదా, ఖచ్చితంగా స్వాగతిస్తున్నామని చెప్పి. సురేష్ గారు వర్గీకరణ అంశాన్ని ఎప్పటి నుంచో స్వాగతిస్తున్నారు. పార్టీ డైరెక్షన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత పార్టీ తరపు నుంచి సురేష్ గారిని మేమంతా ప్రెస్ మీట్ మా వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? లేదు, ఒకటి మొదటి నుంచి కూడా 2000లో ఏదైతే ఇదే పంజాబ్ కోర్టు సంబంధించినటువంటి పంజాబ్ స్టేట్ సంబంధించినటువంటి డివిజన్ బెంచ్ వచ్చినప్పుడు ఇదే సబ్జెక్ట్ మీద అంతర్గత డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడు ఒకటే మాట సభ్యుల మీద డిస్కషన్లో మన నందిగం సురేష్ గారు ఉన్నారు, ఆదిమ సురేష్ గారు, మేమంతా కూర్చున్నప్పుడు కోర్టు ఏ తీర్పు ఇచ్చి మనం స్వాగతిద్దాం. అదే క్రమం ఇది కేంద్ర ప్రభుత్వం జరగాల్సింది కాబట్టి కేంద్రం వేసుకున్నా కోర్టు స్వాగతించాలి కదా. మీరు కాదన్నా, మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా మాదిగానే పేరున్న వాళ్ళు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు వర్గీకరణకి అనుకూలంగా తీర్పు రావాలని కోరుకుంటారు. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారంటే ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉంది, కేంద్ర నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన దాంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా చేసి మేము కాదనము అనేది అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పాడు. సుప్రీంకోర్టు చెప్పాడు, మేము మా వాయిస్ ఇచ్చాం కదా. కమ్యూనిటీ కాదు అక్కడ
కమ్యూనిటీలో ఆర్గనైజేషన్లో ఉండటం ఒక ఎత్తు అయితే, ఒక పార్టీలో ఉన్నప్పుడు మేము మాట్లాడే ప్రతి మాట కూడా ఆ పార్టీ ఐడియాలజీ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు దీని మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందని మేము చెబుతున్నాం. ఓకే. జగన్మోహన్ మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే అంతర్గతంగా సమావేశం జరిగింది. జరిగినప్పుడు మన వాయిస్ మొత్తం ఈ విధంగా చెప్పినాక సురేష్ గారు వచ్చి ఆన్సర్ చేశాడు, మీడియా ముందు చెప్పేశాడు కదా, ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఓకే. ఇప్పుడే తక్షణం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి కూడా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పుకి మీ పార్టీ కట్టుబడి ఉంది. ఎస్, వర్గీకరణకు అనుకూలంగా కట్టుబడి ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సామాజిక అనేది కట్టుబడి ఉంది. ఓకే, కట్టుబడి ఉంది. దానికి మీ పార్టీ అయితే కట్టుబడి స్వాగతిస్తా ఉన్నాం. అంటే దీనిలో ఏ విధమైనటువంటి అయితే మేము ఒకటి మాట చెప్పదలుచుకుందంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా వైసీపీగా ఈ సమస్యని ఇంకా ప్రొలాంగ్ చేసి, ఇంకా విషయాన్ని పెంచి మాలా కలిసినట్టు కాకుండా ఒక శాశ్వత పరిష్కారం చేసే దశగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ చొరవ చూపి అన్నదమ్ములా కలిసిపోయేటువంటి విధానాన్ని చేయాలి తప్ప దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటే ఇంకా దాన్ని పెరిమించి పోయిలబడ్డ విధంగా చేయకూడదు మేము కోరుకుంటున్నాం. ఓకే. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడం అనేది, ఈ క్రెడిట్ని పంజాబ్ గవర్నమెంట్కి ఇస్తారా, మందకృష్ణ మాదిక్ గారికి ఇస్తారా, ఎంఆర్పిఎస్ ఆవిర్భవించినటువంటి ఈదుమూడి గ్రామానికి ఇస్తారా, లేకపోతే లక్షలాది మంది కార్యకర్తలకు ఇస్తారా? మొదటగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆ బెంచ్కి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఓకే. ఒకటి, ఈ తీర్పు రావటానికి అయితే వాళ్ళు సామాజిక కోణంలో ఆలోచించారో, సామాజిక న్యాయానికి వాళ్ళు కూడా సంఘీభావపడితే ఫీల్ అవుతా ఉన్నాం. ఓకే. వర్గీకరణ ఉద్యమం ఈదుముండం మొదలైంది కనుక ఈ నినాదం అయితే ఉంది, ఈ నినాదానికి అది లింక్ అయింది. ఓకే. ఖచ్చితంగా ఈదుముడికి ఉండిద్ది. ఈ ఉద్యమంలో కష్టపడ్డ సామాన్య కార్యకర్త నుంచి కృష్ణమాది వరకు, ఓకే, అది కనకరా కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరు దీంట్లో ఇంత పెద్ద ఉద్యమం 30 సంవత్సరాల ఉద్యమం నాకు ఒక వ్యక్తి ఒక్కడి వల్లే కాదు. ఇది కొన్ని వేల మంది, లక్షలాది మంది మాదిగలే కాదు, ఉంది. ఎంత ఉంది అనుకోవచ్చు? ఒక 100% అనుకుంటే మీది ఎంత అనుకోవచ్చు? ముందు మాది కూడా ఉంది. అసలు ఒక విషయం చెప్పాలంటే 2008 తర్వాత ఎవరేం చేయలేదండి, ఇదంతా షోయింగ్ తప్ప. ఈవెన్ కృష్ణాకి సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ చెప్పండి, ఇది పంజాబ్ కోర్టు ఇచ్చింది. పంజాబ్ కోర్టు ఎప్పుడు సుప్రీంకోర్టు 2011 వెళ్ళింది, మొన్న 2020కి ఇచ్చింది. 2020 ఇచ్చినాక స్టేట్మెంట్ ఇది కృష్ణమాది గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి ఆయన ఎప్పుడు 22లో ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయినాక వాళ్ళకి లాయర్ పెడితే లాయర్ డబ్బులు పెడితే లాయర్ మొన్న ఆర్గ్యుమెంట్ కి ఫిబ్రవరిలో ఆర్గ్యుమెంట్ అటెండ్ కాలేదు లాయర్. ఏ లాయర్ చెప్పండి. సంబంధం లేదు. నేను చెబుతున్నా కదా, 2011లో సుప్రీంకోర్టుకు వచ్చింది, 2020లో డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పిచ్చినాక లార్జర్ బెంచ్ రెఫర్ చేశారు. రెఫర్ చేసినాక ఆ లార్జర్ బెంచ్ జరిగే డిస్కషన్ లో వీళ్ళ కోర్టులో ఎవరైతే కృష్ణమాది ఇంప్లీడ్ అయి పెట్టిన లాయరు అసలు అటెండ్ కాలేదు. అట్నైతే ఎవరు పేరు చెప్పండి. లైవ్ ఇచ్చారు కదా. ఈ ఉద్యమ ప్రస్థానంలో, ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానంలో మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు? అది ప్రజలు చెప్పాలి. మీ పాత్ర, మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, స్టార్టింగ్ నుంచి 2008 వరకు ఏదైతే వర్గీకరణ కోసం పీక్ స్టేజ్, ప్రతి స్టేజ్ నేను ఉన్నాను. ఆ తర్వాత ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఎవరు చేసిన ఉద్యమంలో ఉన్నాను నేను ఉద్యమంలో కమిటెడ్ గా పనిచేశాను అంటున్నారు, కానీ మేము మీ గ్రామంలో తిరిగాం, ఎక్కడ ఆనవాళ్ళు కనిపించట్లేదు. విగ్రహాల దగ్గర చూసాం, ఎక్కడ మీ పేరు లేదు, మీ ఫోటో లేదు. అక్కడ జెండా దిమ్మి మీద చూసాం, మీ పేరు లేదు, మీ ఫోటో లేదు. ఆడ స్తూపం మీద చూస్తే ఆ 20 మందిలో అదేదో అంటారు కదా, శతకోటి ఏదో ఒక పేరు ఉంది, ఎక్కడ అది లేదు కదా. అంటే నేను దీంట్లో ఏంటంటే 2004లో కృష్ణ నివేదించారు. అంటే మళ్ళీ ఇంకొకటి, ఇది ఏమి లేనప్పుడు మిమ్మల్ని కూడా పార్టీలు గుర్తించవు, ఎమ్మెల్యే టికెట్ అవకాశం ఇవ్వదు ప్రజారాజ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, మరి ఆనవాళ్ళు ఇక్కడ ఎందుకు కనిపించలేదు అంటారు? అది మొత్తం కూడా మీరు ఏదైతే బోర్డులు చెబుతా ఉన్నారో, కృష్ణమాదిగా తోటి విభేదించినాక కృష్ణమాదిగా ఈదుమూల ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టింది కాబట్టి అక్కడ కూడా నాకు ఒక గ్రూప్ ఉందని చెప్పేసి అతను శక్తియుక్తులు మొత్తం దారబోసి ఒక టీంని ఇక్కడ మెయింటైన్ చేశాడు. దానికి సంబంధించిన స్తూపంలో కానీ విగ్రహాల్లో కానీ మొత్తం స్పాన్సర్ అతను డబ్బులు ఇచ్చింది. అందువల్ల నా పెట్టేస్తారు దాంట్లో. వాళ్ళు కావాలని చెప్పేసి నా పేరు స్తూపం దగ్గర, విగ్రహాలంటే అది వాళ్ళ ప్రైవేట్ విషయం. స్తూపం అనేది ఎంఆర్పిఎస్ స్తూపం అనే దాంట్లో పేరు లేకుండా, బోర్డు లేకుండా కానీ స్తూపం పెడితే పగలేస్తాడు, అప్పుడు పేరు వేశారు. అంటే అందరిలో అంటే ముందు పెడతారా, అది వాళ్ళ ఇష్టం. అది అంటే వ్యవస్థాపకులు ఉన్నా కదా, పేరు ఉందగా. ఒకటే చెప్పాను, ఎంఆర్పిఎస్ స్తూపం అంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టినటువంటి వాళ్ళు ఆ రోజు ఎవరైతే ఆ పేర్లు మొత్తం పెట్టండి. అదనంగా మీరు అందబెట్టుకునేది వేరే విషయం. అది కానీ లేకుండా ఉంటే స్తూపం పగలగొడతామంటే అప్పుడు
బాగుంటుందని చెప్పేసి పెద్దలు మొత్తం కలిసి ఆ రోజు ఉన్నారు కాబట్టి మీకేదో గ్రూప్లో అది వేరే విషయం. ఆ రోజు ప్రారంభం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వేయాలని చెప్పేసి అన్నాక ఆ పేర్లు పడ్డాయి. ఓకే. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ రోజు కృష్ణ మీరేం చెప్పారు, జెండా దిమ్మె, విగ్రహాలు, స్తూపం. ఆ డేట్లు ఎప్పుడు కట్టారు? 2004 తర్వాత మొదలైనాక 2019కి మొత్తం కృష్ణ యొక్క డైరెక్షన్ లో నడిచింది. ఈవెన్ బ్రహ్మయ్య కూడా నిండా కృష్ణతో ఉన్నాడు కదా. కృష్ణది ఎప్పుడు వచ్చాడు? 23 బయటకు వచ్చింది. 2004లో చెప్పారు కృష్ణ దొంగ, కృష్ణ విధానాలు బాగలేవు, కృష్ణ ఉద్యమాన్ని తప్పుదల పట్టిందని చెప్పి 2004లో చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల క్రితం చెప్పా. అప్పుడు వీళ్ళంతా కూడా నన్ను డామినేట్ చేయడం కోసం, నన్ను తొక్కడం కోసం కావాలని చెప్పేసి ఈది మూడు వాళ్ళకి అడిగిందాలు చేస్తే చివరికి ఎట్టయిందంటే భస్మాసుడు చేదుగా తన నెత్తి మీద నాశమైనట్టు ఎవరైతే అతను పెంచి పోసే చివరికి అతను వాళ్ళ మధ్య క్లాసెస్ పంపించి దాకా వచ్చేసింది. అందువల్ల ఏంటంటే వాళ్ళు పెట్టేటువంటి దాంట్లో నా పెట్టుండేది అసలు ఆ స్తూపం ఎప్పుడు పట్టింది కృష్ణ మరి ఎందుకుంటుంది? కృష్ణకి ఇక్కడ ఉన్నటువంటి ఆ బొమ్మ రెండో బొమ్మ ఉన్నవాడికి సంబంధించినప్పుడు బొమ్మ ఎందుకుంటుంది? రెండు ఎందుకుంటే అంటే ఆ రోజు పెట్టినాయి. ఇక్కడ స్తూపం దగ్గర ఉందంటే కారణం ఏంటి? కృష్ణ ఇచ్చిన డబ్బుతో కట్టింది. రెండోది అక్కడ బొమ్మలు మొత్తం కృష్ణ వేరే వాళ్ళకి చెప్పి ఆర్నా చేసి దాదాపు 34 లక్షలు పంపించాడు. ఇట్లా ఆయన ఇచ్చేటువంటి దాంట్లో ఈది మూడులో నీ పేరు ఉండాలి, మీ ఇక్కడ ఎదుర్కోవాలంటే బలంగా చేయాలి, ఎన్ని పనులు చేయాలంటే చెప్పేసి అని ఆయన్ని మౌళ్ళు చేసి ఆయన డబ్బులు పెట్టి చేపించారు కాబట్టి ఈ పట్టిని ఇవన్నీ. అందువల్ల నా పేరు పెడితే కృష్ణ ఒప్పుకోడు కదా. చివరిగా ఎంఆర్పిఎస్ నాయకులు ఈ రోజున మేము నాయకులు అని తిరుగుతున్నారన్న, మీలాంటి వాళ్ళు ఆ పార్టీలు ఈ పార్టీలు ఏమన్నా అవకాశాలు వచ్చినాయి అన్న, ఎంఆర్పిఎస్లో బలిదానాలు, ప్రాణాలు అర్పించినటువంటి అమరుల యొక్క త్యాగాలు అందరికన్నా గొప్పవి. ఆ త్యాగాలు చేసిన కుటుంబాలకి ఏదన్నా చేయండి అని ఎంఆర్పిఎస్ నాయకుల్ని నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగినప్పుడేమో వాళ్ళు మేము ఉద్యమకారులమి, మేమేం చేసాం, మాకు డబ్బులు ఎవరు ఇస్తారన్నారు. కనీసం మీరైనా రాజకీయాల్లో ఉన్నారు, పార్టీల్లో ఉన్నారు, గౌరవపదమైన పదవులు అనుభవిస్తున్నారు, మీ తరపు నుంచి అన్న వాళ్ళకి ఏదన్నా చేయడానికి అవకాశం ఉందా? ఒకటే బ్రదర్, 2005లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఆ రోజు మేము కొంతమందికి తెలంగాణలో చనిపోయిన వాళ్ళకి, ఈ అనంతపురం చనిపోయిన వాళ్ళకి కొన్ని లోన్లు ఇప్పించేసాం. ఆ రోజు విల్సన్ గారు మేము అండర్స్టాండ్ ఏంటంటే ఇప్పటికే మనోళ్ళు అనాథలు అయిపోయారు, ఉద్యమం నమ్ముకున్న వాళ్ళు. ఇక్కడ ఉద్యమంలో 2 పార్ట్లు బ్రదరు. ఉద్యమం కోసం కులం కోసం చేసినటువంటి టీం ఒక పక్క ఉంది, ఆ నేపథ్యం ఉపయోగించుకుని లబ్ధి పొందిన టీం ఒక పక్క ఉంది. ఉద్యమం కోసం పనిచేసినంతా ఈ రోజు వస్తుంది అదే ఎక్కడ లేరు. ఈ రోజు ఉద్యమ నాయకులు చెప్పినంతా కూడా ఉద్యమం అడ్డు పెట్టుకుని సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళ పూర్వపాస్తులు ఈ రోజు కూడా పెడితే ఉద్యమం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉద్యమంలో ఏదైతే నష్టపోయారో వాళ్ళకి సర్వీస్ చేద్దాం అని చెప్పి 2005లో మేము కొంత చేసాం. ఆ తర్వాత 2005 రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొంత అక్కడక్కడ అవకాశం కల్పించాం, అవుట్ సోర్సింగ్ జాబులు అట్లా. ఆర్డబ్ల్యూఎస్ ఈ రోజు ఉన్నాడు ఆయన బీజేపీ అడగండి కావాల్సి ఉంటాయి. తర్వాత ఏం జరిగిందంటే ఇక తర్వాత గవర్నమెంట్లు మారినాక నేనైతే మాదిగ కార్పొరేషన్ చైర్మన్ అయినాక నాకు ఒక ప్లాన్, ఎవరైతే నాకు తెలుసు రాష్ట్రంలో ఎక్కడెక్కడ అసలు ఉద్యమం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు పాపం కమిటెడ్ నాయకులు ఈరోజు పాపం దూరంగా ఉన్నారండి. అసలు వాళ్ళు ఈ రోజు కనిపే వాళ్ళంతా అసలు వాళ్ళకి ఎక్కడ పుట్టిందో ఏ విషయం కూడా జరిగినట్టు వాళ్ళు ఈరోజు నాయకులు చాలా మంది అవుతున్నారు. ఖచ్చితంగా నేను ఒక వ్యూహాత్మకంగా వాళ్ళని ఆర్థికంగా నా వంతుగా పాత్ర చేద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను. అన్ఫార్చునేట్గా ఏంటంటే కొత్త విధానం రావడం వల్ల చేస్తాను. ఒకటి మాత్రం వాస్తవం చెబుతా ఉన్నాను, వాస్తవానికి ఉద్యమం కోసం సాక్రిఫైసినటువంటి చనిపోయినటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు మాత్రం రోడ్డును పడ్డారు. వాళ్ళ కుటుంబానికి మాత్రం దారి చూపట్లో మాత్రం అందరం కూడా ఒక రకంగా కొంతవరకు ఫెయిల్ అట్టే అనుకోవాలి. మీరు ఏదన్నా కార్యాచరణ ఏమైనా ఉందా, వాళ్ళకి ఏదన్నా చేసే అవకాశం ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే ఇప్పుడు నాకై నేను చేయాలంటే అది వ్యక్తిగతంగా ఏది కాదు. అది రెండోది కొంటే ఇప్పుడు అసలు ఆ ఉద్యమం సాక్రిఫైస్ కష్టాలు అసలు ఎన్ని ఆలోచించి జనరేషన్ మారిపోయిందండి. 94లో మేము ఆ రోజు తిరిగినప్పుడు సైకిల్లో దుక్కుంటూ తిరిగాం, ఖాళీ బాటలు నడుచుకుంటారు, ఛార్జీలకు డబ్బులు లేక తిరిగిన రోజులు ఉండే, బస్సులో తిరిగినట్టు రోజులు ఉండే. ఈ రోజు ఆ రోజు ఉద్యమానికి ఈ రోజు ఉద్యమానికి 2 దశాబ్దాలు చూసినాక ఎంత వేరియేషన్ అంటే ఆ రోజు మనుషుల్లో కానీ ఈ రోజు మనుషుల్లో మార్పులు కానీ ఇది ఏదో జరుగుతూ ఉంది, ఒక ఏళ్ళ జరుగుతుంది తప్ప ఒక కాంక్రీట్ విధానంతో అసలు లక్ష్యం ఏంటి, అసలు సామాజిక పరిస్థితుల మధ్య మాదిరి స్థితిగతులు ఏంటి, ఆ వైపు ఆలోచించేటువంటి ఆ నిర్మాణం, ఆ యంత్రాంగం, ఆలోచన ఇక్కడ లేని పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ మనం చేద్దామన్నా, ఎందుకంటే ఈరోజు మనం జనరేషన్ మారే కొంది మనం ఒక రకంగా ఇప్పుడు మాడితే ఎట్టుండద్ది, ఓహో ఇతనికి ఏదో రాజకీయ నేపథ్యం కొద్ది డబ్బు తగ్గేటప్పుడు మళ్ళీ వచ్చి తెరమేకండి అంటున్నారు తప్ప ఈరోజు వాస్తవానికి ఒక పెద్ద ప్రమాదం కూడా ఈ మీడియా సాక్షి చెబుతున్నాను నేను. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల కేవలం నిన్నటి వరకు వర్గీకరణకి వ్యతిరేకిస్తుంది మాల సోదరులు. ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి క్రిమినల్ విధానం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు కూడా వర్గీకరణ జరగడం ఇచ్చిన దానివల్ల భారతదేశంలో ఉన్నటువంటి
వర్గీకరణ వ్యతిరేక శక్తులు మొత్తం ఏకం చేస్తుంది ఇప్పుడు. ఓకే, వాళ్ళని ఏకం చేసి మాదిగల మీద కుసుగులు. ఎస్, ఈరోజు నిన్న హర్ష కుమార్ గారు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టాడు. ఈ ఎమ్మటే అదే వాళ్ళే కానీ తర్వాత పాస్వాన్ నుంచి కానీ వీళ్ళంతా కూడా ఎమ్మటే వాళ్ళు రియాక్ట్ అయిపోయి మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి ఇచ్చారు. తర్వాత ఆదివాసీలు మొత్తం కలిసి ఈ రోజు రాబోయే రోజులు రేపు 21వ తారీఖు భారతదేశ బంద్ ఇస్తున్నారు ఈ రోజు వర్గీకరణ వ్యతిరేకంగా. ఈ రోజు మనం ఏదో వచ్చిందని చెప్పి సంకలు కొట్టుకోకుండా, ఏదో వచ్చిందని చెప్పేసి ఇళ్ళకొని ఊరేగింపు చేసుకోకుండా, శాస్త్రీయంగా మరొకసారి ప్రమాదం జరగకుండా, ఇప్పుడు నాకు తెలిసి బీజేపీ టీడీపీ కూడా ఏదో సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ ఇప్పించాడు. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. రేపు పంజాబ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్లు ఉన్నాయి. అక్కడ కొంతమంది ఏదైతే ఆధిపత్యం ఉంటే చెమ్మర్స్కి అక్కడ కూడా ఇంటర్నల్గా పోరాటం జరుగుతున్న క్రమంలో ఆ కింది సెక్షన్ ఓటు బ్యాంక్ మలుచుకోవడం కోసం కూడా ఇది ఒక స్ట్రాటజీగా అనేది ఈ రోజు నేను చెబితే ఎట్టుంటుంది అంటే ఏదో కావాలని చెప్పి తిరగేసాను అన్నట్టు తప్ప వాస్తవాలు చెప్పాలి కదా. అందువల్ల ఏంటంటే ఇది ఇప్పుడు కానీ అప్రమత్తం లేకపోతే చాలా తీవ్ర ప్రమాదంలో పడిపోతారు మాదిగలు. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ మధ్య దామోదర రాజసింహ గారి ఆధ్వర్యంలో అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఏం చేద్దాం అనే దగ్గర ఒక ఇంటర్నల్ మీటింగ్ జరుగుతూ ఉంది. నిన్న కూడా కాజంబరతో జరిగినట్టుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పండగ వాతావరణం తప్ప అసలు ఏం జరుగుతున్న దాంట్లో లేరు. అందువల్ల ఏంటంటే ఈరోజు ఇప్పుడు తూంతుటి కలింది. మనం అప్రమత్తంగా లేకపోతే ఏమైందంటే ఏదో తాబేలు కుందేలు కథలాగా తాబేలు అదేం గెలవలేదు మనం గెలిచామని చెప్పేసి ఎదపోతే ఎటువంటి తాబేలు సక్సెస్ అయ్యద్దు. ఇక్కడ ఎట్టుండే పని అయితే ఏదైతే వర్గీకరణ సాధించుకునేటువంటి సంబరాలు చేసుకునే తరుణంలో మాదిగలు మొత్తం కూడా పెద్ద ప్రమాదంలో పడిపోయి పెనిమించిపోయి కూడా ప్రమిస్తుంది. కాబట్టి అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. శాస్త్రీయ దృక్పథంతో రెండోది మేము రాజకీయ పార్టీ రిమూవ్ చేస్తామండి. బీజేపీకి కానీ టీడీపీకి కానీ జనసేనకి కానీ ఖచ్చితంగా మరోసారి ఉత్పన్నం కాకుండా పార్లమెంట్లో చట్టబద్ధత జరగనంత వరకు ఎన్ని ఇచ్చినా కూడా ఇది కళ్ళనీటి దొరుకుతుంది తప్ప శాశ్వత పరిష్కారం కాదు. కాకపోగా మాలామాదిగల మధ్య వైషమ్యాన్ని పెంచి పబ్బం గడిపోవడం కోసం జరిగే ప్రక్రియ మేము భావిస్తూ ఉంటాం. ఇదే సందర్భంగా మాల సోదరులు విజ్ఞప్తి చేసిందంటే మనం దళితుల ఐక్యత అంటున్నాం, అంబేద్కర్ ఐక్యాలని సాధికారం కాలం కోరుకుంటున్నాం. అంటే ఐక్యత ఎట్టొచ్చింది? ఉన్నటువంటి అవకాశం నలుగురు పంచుకుని నలుగురు మొత్తం బలిష్టంగా ఉండి శత్రువు మీద పోరాటం చేయాలా? నేను ఒక్కడే తింటాను మీరు అందరం బాగా కలిసి అంటే ఎట్టొస్తారు అది? ఎందుకంటే మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హోమోజెనిక్ కమ్యూనిటీస్ కాదు అని చెప్పేసి అంది. ఎస్, వాస్తవం. ఈరోజు మా ఊరు రండి, మా ఊర్లో మాల చెరువు ఉంది, మాది చెరువు ఉంది, బావి ఉంది, మాల శ్మశానం ఉంది, మాది శ్మశానం ఉంది. వాళ్ళకి మాకు రోడ్డు అడ్డం ఉంది, వాళ్ళ పెళ్లి మాకు పెళ్లి జరగవు. అంటే ఒక సమూహంలో ఉన్నాం. ఒక బాక్స్లో పెట్టారు తప్ప బాక్స్లో పెట్టేది మాత్రం అందవాడు కాదు. ఒక కళ్యాణ మండలిలో పెళ్లికి వెళ్తా ఉండే అందరం కూర్చున్నామని చెప్పేసి ఏదో కూర్చొని అందరూ ఒకటే ఎట్ట అవుతారు? అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా శాస్త్రీయ దృక్పథం ఆలోచించాలి తప్ప ఇదేదో మా నోటి కాడికి పోతున్న దాంట్లో దాంట్లో ఆలోచించి నీ కింద సోడుకు అనేసే విధానాలకు మారాలి. ఈరోజు వాస్తవంగా రాజకీయ పార్టీలు దళితుల మధ్య మాలల మధ్య వ్యత్యాసం పెంచడంలో ప్రధాన పాత్ర కూడా మాలలో పోసిన అనుకుంటాను నేనైతే. ఎందుకంటే నీ కింద ఉండి నువ్వు లిఫ్ట్ ఇవ్వకుండా, వాడికి నువ్వు చేతులు ఇవ్వకుండా, వాడిని పెంచకుండా నీకు ఎట్లా సోదరబోత వచ్చింది? రాదు కదా. అందువల్ల ఏంటంటే నిజంగా అంబేద్కర్ వారసులు అయితే, నిజంగా అంబేద్కర్ ఐఎల్జీ పొందిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అంబేద్కర్ సామాజిక న్యాయానికి వర్గీకరణే ప్రధాన మార్గం. ఒకప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఇప్పుడు రాజకీయ పార్టీలు. కనకారావు గారు అంతిమ లక్ష్యం ఏంటంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఒకటండి, నా లక్ష్యం మొదటి నుంచి కూడా ఒక మాదిగ కులం పుట్టినందుకు మాదిగల అభివృద్ధితో పాటు ఒకటి నా ఈ సమాజంలో సమాజం రావాలి, కులాలు మతాలు సమాజం నాది. నేను మొదటి నుంచి కూడా ఎంఆర్పిఎస్ రాకముందు నుంచి కూడా నా విద్యార్థి జీవితంలో కూడా 7వ తరగతి ఆ టైంలో కూడా మాకు ట్యూషన్ చెప్పినప్పుడు కావురు సుబ్బారావు చచ్చిపోయారు. ఆయన చౌదరీస్ ఒప్పులు అంకిణని చెప్పేసి మాకు చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళినప్పుడు డార్విన్ పరిణామ సిద్ధాంతాలు, మార్క్స్ ఇంగ్లీష్ పెట్టుబడులు అని చెప్పేసి మే 1వ తారీఖు మేడే కార్మిక దినోత్సవం కట్టినటువంటి పరిస్థితులు, 91 ఆ ప్రాంతంలో అంబేద్కర్ జయంతి చేసినటువంటి పరిస్థితులు. అందువల్ల ఏంటంటే ఒక లాంగ్ రన్ దాంట్లో ఏంటంటే ఈ కులాలు మతాలటువంటి ఒక సమాజ స్థాపనలో నేను ఒక చిన్న ప్రమిదలాగా వెళ్ళగలది నా తపన. మీరు అనుకున్న ఆకాంక్ష నెరవేరాలని, ఖచ్చితంగా మీ మిగతా జీవిత ప్రస్థానం కూడా మాదిగలకు చాలా ఉపయోగకరంగా ఉండాలని మా నిజం మీడియా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.